ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ను ఓడించాడు. క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ ను ఓడించడం గుకేష్ కు ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ విజయంతో తొలి రౌండ్ లో ఓటమికి గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఓటమిని తట్టుకోలేక కార్ల్సన్ పిడికిలతో ఒక్కసారిగా చెస్ బోర్డ్ టేబుల్ ను గట్టిగా కొట్టాడు. అనంతరం గుకేష్ కు 2 సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు చెస్ చరిత్రలోనే మేటి ఆటగాడిని ఓడించడంతో గుకేష్ కొన్ని సెకండ్ల పాటు షాక్ లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నార్వే చెస్ టోర్నీలో భాగంగా 6వ రౌండ్ లో తెల్ల పావులతో బరిలోకి ఎదిగిన గుకేష్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా నిలబడ్డాడు. కార్ల్సన్ ఇచ్చిన తప్పిదాన్ని ఒడిసి పట్టుకున్న ప్రపంచ నెంబర్ 3 గుకేష్ ప్రపంచ నెంబర్ 1 ను కంగు తినిపించాడు. సొంత వేదికపై మాగ్నస్ మ్యాచ్ ఆద్యంతం పై చేయి సాధించినప్పటికీ ఒత్తిడిని చిత్తు చేస్తూ గుకేష్ తొలుత రక్షణాత్మకంగా ఆడే చివరిలో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. దీంతో ఒక్కసారిగా గుకేష్ గురించి నెట్టింట్లో వెతికారు నెటిజన్లు. అసలు ఎవరి గుకేష్? గుకేష్ దొమ్మరాజు 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి రజనీకాంత్ సర్జన్, తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. 7 ఏళ్ల వయసులో అతను చెస్ ఆడటం నేర్చుకున్నాడు. అతను చెన్నైలోని మేల్ ఐనంబకంలోని వెలంమాల్ విద్యాలయ పాఠశాలలో విద్యను కొనసాగిస్తున్నాడు. గుకేష్ 2015లో జరిగిన ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ 9 విభాగంలో, 2018లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ 12 విభాగంలో విజేతగా నిలిచాడు. అతను 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లలో 5 బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అతను మార్చి 2017లో 34వ కాపెల్లే లా గ్రాండే ఓపెన్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కోసం పోరాడాడు. గుకేష్ 2019 జనవరి 15న 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులో, ఆ సమయంలో చరిత్రలో 2వ అతిపిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలవడంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.